రష్యా వల్ల అతి దారుణ అణు క్షిపణి వార్త బయటకొచ్చిన దగ్గర నుంచి బంగారం ధర ఒక్క దెబ్బకు పడిపోవడం ప్రారంభించింది. ఈ అణు క్షిపణిని వాళ్లు తిక్కరేగి అమెరికా మీదకు వదిలితే ప్రపంచానికి పట్టిన దరిద్రం వదిలిపోతుందన్న ఫ్రస్ట్రేషన్ సగం దేశాల్లో ఉన్న నేపథ్యంలో బంగారం ధరల పతనం కొనసాగుతోంది. అసలు బంగారం పెరుగుదలకు ఒక రకంగా కారణం అని చెప్పుకుంటున్న అమెరికాకు భయం పట్టుకోవడంతో గత 10 రోజుల్లో బంగారం ధర కేవలం ఒక్కరోజు మాత్రమే పెరిగింది. ఆల్ టైమ్ హై నుంచి గోల్డ్ రేటు పతనం కొనసాగుతోంది. ఇవాళ కూడా తులం బంగారంపై 1100 పైనే తగ్గింది. వెండి ధర గత 3 రోజులుగా స్థిరంగా ఉంది. బంగారం ధరతో పోలిస్తే వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. అక్టోబర్ 27న హైదరాబాద్లో బంగారం ధరలు చూస్తే స్వచ్ఛమైన బంగారం ధర తులంపై 1,440 రూపాయలు తగ్గి 1,25,620 నుంచి 1,24,480 ధరకు చేరుకుంది. 480 ధరకు చేరుకుంది. ఇక ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ బంగారం ధర 1,050 తగ్గి 1,15,150 నుంచి 1,14,100కి చేరుకుంది. ఇక 18 క్యారెట్ గోల్డ్పై 860 రూపాయలు తగ్గి 94,220 నుంచి 93,360కి చేరుకుంది. ఇక వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. గత 3 రోజులుగా వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం కిలో వెండి ధర 1,70,000 ధరకు లభిస్తోంది. అక్టోబర్ 15న కిలో వెండి ధర 2,07,000 ధరకు చేరుకున్న సంగతి తెలిసిందే. అక్కడి నుంచి కిలో వెండి ధర 37,000 పతనమైంది. బంగారం ధర కూడా ఆల్ టైమ్ హై 8,200కు పడిపోయింది. దంతేరాస్ రోజు నుంచి ఈ పతనం కొనసాగుతోంది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో కూడా బంగారం ధరలు భారీగా పడిపోయాయి. గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్స్ 1.09% అంటే 1,343 తగ్గి 1,22,108 ధరలో ట్రేడ్ అవుతోంది. సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ 1% అంటే 1,470 రూపాయలు తగ్గి 1,46,000 ధరలో ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు చూస్తే ఔన్స్ బంగారం ధర $4,062 ట్రేడ్ అవుతుంటే ఔన్స్ వెండి ధర $47.95 దగ్గర ట్రేడ్ అవుతోంది. బంగారం వెండి ధరలు పడిపోవడం మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది. అమెరికా, చైనా దేశాల మధ్య ఉన్న వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపించడంతో పెట్టుబడిదారులు మరోసారి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. అమెరికా డాలర్ విలువ పెరగడం, అమెరికా చైనా వాణిజ్య చర్చలు సానుకూల దిశలో సాగుతున్న సంకేతాలు రావటం వల్ల బంగారం వంటి సేఫ్ హెవెన్ లోహాలపై ఒత్తిడి పెరిగింది. ఇక ఈ వారం చివర్లో జరగబోయే ప్రధాన సెంట్రల్ బ్యాంక్ సమావేశాలపై పెట్టుబడిదారులు దృష్టి సారించారు. ఆ సమావేశాల్లో ద్రవ్య విధానంపై కొత్త సూచనలు వెలువడే అవకాశముందని వారు ఎదురుచూస్తున్నారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, దేశాల మధ్య సంబంధాలు ఎంతగానో బంగారం వంటి విలువైన లోహాలపై ప్రభావం చూపుతాయని ఈ పరిణామాలను బట్టి అర్థం చేసుకోవచ్చు.